దేవుని ఘనమైనటువంటి సన్నిధిని అనుభవిస్తున్న మనందరికీ ఒక నిరీక్షణ అన్నది ఉంది. ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి వ్యక్తి కూడా అనేకమైన శోధనలను, శ్రమలను అనుభవిస్తూ ఉంటాడు. అయితే ఆ వ్యక్తి త్వరగా కోలుకోవాలనుకుంటాడు. ఎందుకంటే నేను త్వరగా విమోచింపబడాలి, త్వరగా ఈ శ్రమలో నుండి బయటపడాలి అన్న నిరీక్షణ ప్రతి వ్యక్తికి సర్వసాధారణంగా ఉంటుంది. ఆ దినాల్లో ఎక్కువ యూదులు లేదా ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా శిక్షింపబడేవారంటే, తమది కాని దేశములో పరదేశులుగా వారు ఉండటం మొదటిగా. రెండవదిగా, ఆ దేశంలో బానిసలుగా జీవిస్తున్నంత కాలం కూడా వారికి విమోచన లేదు. దానిని బట్టి కఠినమైన శ్రమలను వారు అనుభవిస్తున్నప్పుడు వారు ప్రార్థన చేసేవారు, అయ్యా ఈ పరాయి దేశంలో బానిసలుగా మేము ఉండలేకపోతున్నాం, ఈ చెరలో ఎన్ని సంవత్సరాలు, ఎంత కాలం మేము జీవించాలి అని చెప్పి దేవుని ఎదుట వారు మోకాల్లోని ప్రార్థన చేసినప్పుడు ఎట్టకేలకు ప్రభు బానిసలుగా నివాసం చేసి ఆ దేశం నుండి విడుదల పొందగోరి ఆయన ఇచ్చిన వాగ్దానాలను బట్టి వాగ్దానాలను స్వతంత్రించుకున్నటువంటి విధానం బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. ప్రియులారా, దేవునికి ఇష్టంగా ఎవరైతే నడవరో వారి మీద ఖచ్చితంగా శోధన అన్నది వస్తుంది. అది ఏ రీతిగా ఏ సమయంలో వస్తుంది ఏ వ్యక్తి కూడా గ్రహించలేడు. ఆ రోజుల్లో వారు ప్రశాంతంగా నిమ్మలంగా రాజ్యం అంతా బాగుంది అని అనుకునేటువంటి సందర్భాల్లో అకస్మాత్తుగా రాజులు వారి మీదకి వచ్చి యుద్ధం చేసేవారండి. వారు ఉన్న సింహాసనం నుండి వారిని తొలగించి వెంటనే ఆధిపత్యాన్ని వహించి వారిని చెరగొనిపోయేవారు. ముఖ్యంగా చెప్పుకుంటే ఇక్కడ రాయబడినటువంటి విధంగా ఆ బబులోను సామ్రాజ్యం, బబులోని యొక్క రాజు మరి ప్రియులరా యెరూషలేం ప్రాంతం మీదకి దండెత్తి వస్తున్నాడు. మనం చదువుతున్నాం, నెబుకద్నెజరు అతని సైన్యం అంతయు యెరూషలేం మీదకి వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూ మొట్టడి దెబ్బలు కట్టిరి. ఈ ప్రకారం రాజైన సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరం వరకు పట్టణము ముట్టడి వేయబడి ఉండగా 4వ నెల 9వ దినమందు పట్టణములో క్షామము అఘోరమాయెను, దేశపు జనులకు ఆహారము లేకపోయెను. దేశంలో ప్రజలకు ఏం లేదటండి, ఆహారం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, జాగ్రత్త వినండి ప్రియులారా. ఈ సందర్భానికి ఇప్పుడు జరుగుతున్న సూచనలు, చాలా సూచనలు ఉన్నాయి. మీరు గమనించారు లేదా, మీరు ఒకవేళ వార్తలు, మీడియా, సోషల్ మీడియా లేదా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీరు వింటున్నారు, యెరూషలేం ప్రాంతం అలాగే గాజా పట్టణం, పాలస్తీనియులకు ఇజ్రాయెల్ ప్రజలకు భయంకరమైన యుద్ధం జరుగుతుందండి. ఇప్పుడు బైబిల్లో చెప్పబడినటువంటి ప్రవక్తల యొక్క నెరవేర్పు, వారి యొక్క మాటల యొక్క నెరవేర్పు ఎలా కనిపిస్తుందంటే అది అక్షరాల నెరవేర్పులోనికి వస్తుంది, అది జరుగుతుంది, ప్రవచనాలు జరుగుతున్నాయి. ఆ ప్రవచన యొక్క నెరవేర్పును బట్టి ప్రియులారా దేవుడు వారిని శిక్షిస్తున్నాడు. ఆ రోజున కూడా ఈ ప్రజలకు ఏం లేదంటే ఆహారం లేదన్నాడు. ఆ పట్టణంలో క్షామము అఘోరమైను, దేశపు జనులకు ఆహారము లేకపోయెను. మీరు గమనించండి, కేవలము ఒక దేశము ఆ దేశ సంపదలన్నిటిని బట్టి ముందుకు వెళ్ళాలంటే అది అయ్యే పని కాదు. ఎందుకంటే అన్ని దేశాల్లో అన్ని ఆహార పంటలు కానీ, అన్ని వాణిజ్య సంబంధమైనటువంటి వస్తువులు కానీ దొరకవండి. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ చేస్తూ ఉండాలి. ఒక దేశం నుండి వస్తువులు ఎగుమతి చేసుకోవాలి, దిగుమతి చేయాలి. ఒక దేశం నుండి వస్తువులు కొనాలి, ఒక దేశం నుండి వస్తువులను అమ్మాలి. ఆ రీతిగా అమ్మి కొంటూ ఉన్నప్పుడు ఆ యొక్క దేశము ముందుకు వెళ్ళడానికి, ఆర్థిక వ్యవస్థ బలపడడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పండి, మన యొక్క భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల నుండి కొన్ని వస్తువులు మనం కొనుక్కుంటాం, కొన్ని వస్తువులు వారికి తిరిగి అమ్ముతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కువగా చెప్పుకోవాలంటే మన దేశంలో, మన రాష్ట్రంలో ప్రాముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ నుండి, సిమ్లా నుండి, ఆ ప్రాంతాల నుండి తెచ్చుకుంటూ ఉంటాం. ఎందుకంటే అక్కడ యాపిల్స్ ఎక్కువ పండుతూ ఉంటాయి. అక్కడ యాపిల్కి సరైనటువంటి ధర ఉండదు. ఇక్కడ జామకాయలు ఎక్కువ పండుతాయి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఈ రాష్ట్రాల నుండి ఎక్కువగా జామకాయను వారు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ జామకాయ మనకు 2 రూపాయలు, 3 రూపాయలు, లేదంటే 5 రూపాయలు లోపే, ఎక్కువ అనుకుంటే 10 రూపాయలు. అక్కడ కూడా యాపిల్స్ కూడా అదే రేటు ఉంటాయండి. ఎప్పుడైతే ఒక ప్రాంతంలో కొన్ని వస్తువులు దొరుకుతున్నాయి, ఆ వస్తువులు మళ్ళీ తిరిగి అక్కడున్న వస్తువులు మనం కొనుక మన ఉన్న వస్తువులు వారికి ఎక్స్పోర్ట్ చేయటం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. అలాగే చరిత్రలో కూడా మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, గాజా పట్టణము అలాగే ఇజ్రాయెల్ దేశం
పాలస్తీనా దేశాలు, ఈ దేశాలు ఏవైతున్నాయి, ఈ దేశాలన్నిటికి కూడా ఒక స్థలానికి అనేక విధాలైనటువంటి పంటలు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండేవారు. అలాగే ఒక దేశము చేస్తున్నటువంటి ఆ తయారీ, ఆ వస్తువులు ఇతర దేశాలకు ఉపయోగకరంగా ఉంటాయి. ఇక్కడ బైబిల్ చరిత్ర మనం చూస్తున్నప్పుడు వారికి ఆహారం లేదు, ఆహారం లేకుండా నిర్బంధించారండి. ఈ నెల 7వ తారీఖున ప్రియులరా, పాలస్తీనా దేశం నుండి, గాజా ప్రాంతం నుండి ఇజ్రాయెల్ దేశం మీదకి సుమారు 5,000 రాకెట్లు వేశారు. మంది చనిపోయారు. పెద్ద పెద్ద భయంకరమైనటువంటి ఆ సంభవాలు మనం చూస్తున్న ఆ బాంబుల దాడులకు పెద్ద పెద్ద భవనాలు సహితం కూడా భూమిలోకి కుప్పకూలిపోయాయి. అనేక వేల మంది చనిపోయారు. తల్లికి బిడ్డ, బిడ్డకు తల్లి, ఏమండి చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయారండి. సరైన జీవనోపాధి లేదు. ఇజ్రాయెల్ దేశ ప్రధాని అంటున్నాడు, ఆ దేశానికి వెళ్ళవలసినటువంటి మంచి నీళ్లతో సహా నిత్యావసర సరుకులు ఇవన్నిటిని నిలిపివేయండి, ఆపేయండి అని చెప్తున్నాడు. ఆ మధ్యకాలంలో మనకు టమాటా పంట లేకపోతే ఎక్కడెక్కడో టమాటాలు తెప్పించారు. మనకి తెప్పించినప్పుడు ఆ రేట్, కాస్ట్ చాలా హైలో ఉంది. అయినా మన అవసరాన్ని బట్టి మనం కొనుక్కొని వాడుకున్నాం. అలాగే ఆ ప్రాంతంలోకి రావాల్సిన వాటి అన్నిటిని ఆపేశారండి. వాడరేవులకు రావాల్సిన వాడలను ఆపేశారు, నిత్యావసర సరుకులు ఆపేశారు, ఆహారాన్ని నిలిపివేశారు. ఇప్పుడు ఆ ప్రజలందరూ కూడా అలమటిస్తున్నారు. ఇక్కడ కూడా ఆ రాజు ఏం చేస్తున్నాడంటే, అక్కడ ఉన్నటువంటి అన్నిటినీ తీసుకుని వెళ్ళిపోయాడంటే, ఆ దేశంలో ఆహారం లేదని చెప్తున్నాడు. అలాగే ఆ పట్టణంలో క్షామము అఘోరమాయను. దేశపు జనులకు పట్టణంలో క్షామము అఘోరమయను. దేశపు జనులకు ఆహారము లేకపోయిను. 4వ వచనం, కల్దీల పట్టణ ప్రాకారము పడగొట్టగా సైనికులు రాత్రి యందు రాజు తోట దగ్గర 2 గోడల మధ్య ద్వారపు మార్గమునకు పారిపోయిరి. అయితే కల్దీయులు పట్టణము చుట్టూ ఉండగా రాజు మైదానమునకు పోవు మార్గమున వెళ్ళిపోయెను. కల్దీయుల సైన్యము రాజును తరిమి అతని సైన్యమునకు అతనికి దూరముగా చెదిరిపోయినందున ఎరుకో మైదానమందు అతన్ని పట్టుకొనిరి. ప్రియులారా, మొదటగా ఒక దేశాన్ని, ఒక రాజును పట్టుకోవాలంటే చాలా వ్యూహాన్ని పన్ని వారు యుద్ధం చేయాలి. ఆ సైన్యంతో యుద్ధం చేయనవసరం లేదు. మొదటగా రాజును పట్టుకుంటే ఆ దేశ ప్రజలందరూ కూడా బానిసలుగా రావాల్సిందే. అలాగే అక్కడ వారు బంధించిన విధానాన్ని బట్టి ఆ రాజును పట్టుకుని వెళ్ళిపోయారట. 6వ వచనం, వారు రాజును పట్టుకుని రిబ్లా పట్టణమందు బబులోను రాజునద్దకు తీసుకుని పోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించెను. ఎలాంటి శిక్ష చూశారా ప్రియులారా? యూదుల యొక్క దోషాన్ని బట్టి, వారి యొక్క అతిక్రమాలను బట్టి, రాజు యొక్క నడవడిని బట్టి దేవుడు ఆ రాజుకు, పరాయి దేశపు రాజు చేత శిక్షను విధిస్తున్నాడు. 7వ వచనం చదువుతున్నాం. సిద్కియా చుచ్చుచుండగా వారు అతని కుమారుని చంపించి, మొదట ఈ సిద్కియా అనేటువంటి రాజు చేస్తున్న చెడుతనాన్ని బట్టి దేవుడు పరాయి దేశపు రాజు చేతికి అప్పగించినప్పుడు ఆ రాజు అతన్ని పట్టుకుని వెళ్ళిపోయి అతడు చూస్తుండగా అతని పిల్లలను చంపేశారటండి. అతని పిల్లలను మరణానికి అప్పగించారు. తదుపరి అతని కన్నులు, చదువుతున్న సిద్కియా కన్నులు ఓడదీయించి ఎత్తడి సంఖ్యలతో అతన్ని బంధించి బబులోను పట్టణమునకు తీసుకుని పోయిరి. ఏం చేశారట? అతని కళ్ళు కూడా పీకేశారటండి. అతని కళ్ళు ఓడబెరికారట. ఓడదీయించిన తర్వాత అతడు అంధుడైపోయాడు. అతని చేతులను, కాళ్ళను ఎత్తడి సంఖ్యలతో బంధించి ఒక బలి పశువుని తీసుకుని వెళ్ళినట్లుగా అతన్ని తీసుకుని లాక్కుని వెళ్ళిపోతున్నారు. మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమందు 5వ నెల 7వ దినమున రాజదేహ సంరక్షకులకు అధిపతి బబులోను రాజు సేవకుడగు నెబూజరదాను యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును రాజనగరమును యెరూషలేమునందున్న ఇండ్లన్నిటిని, గొప్పవారి ఇండ్లన్నిటిని అగ్ని చేత కాల్పించెను. అక్కడికి విడిచిపెట్టలేదు కానీ ఇంకా ఆ దేశాన్ని, ఆ పట్టణాన్ని సమూలంగా నాశనం చేయాలని వారు అనుకుంటున్నారు. ఎందుకంటే వారి దోష శిక్షను బట్టి దేవుడే వారి చెయ్యి విడిచిపెట్టాడండి. ఎంతగా వారిని శిక్షిస్తున్నాడంటే, అయ్యో మా తప్పు అయిపోయింది ప్రభువా, మేము మీ కబంధ హస్తాల్లో లేం, నీకు విరోధంగా మేము పాపం చేశాము అన్న మాట వారు ఒప్పుకునే వరకు కూడా దేవుడు వారి మీద కనికరపడలేదు. అందుని బట్టి పరాయి దేశానికి వారు చెరగొనిపోబడ్డారు. వారు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు 22వ వచనంలో మనం చదువుతున్నాం, అక్కడున్నటువంటి ప్రజలను, అక్కడున్నటువంటి
ఏమండి ఆ యొక్క సామాగ్రి, ఆ మందిరంలో ఉన్నటువంటి ఉపకరణాలతో సహా అన్నిటిని కూడా వారు దోచుకుని వెళ్ళిపోయినట్లుగా బైబిల్ చరిత్ర తెలియజేస్తూ ఉంది. దయచేసి చూస్తున్నారా మాటలు మీరు చదవండి ప్రియులారా. 15వ వచనం, అగ్ని పాత్రలు, గిన్నెలు మొదలైనవి, వెండి వస్తువులు, బంగారు వస్తువులు రాజ దేహ సంరక్షకుల అధిపతి తీసుకుని పోయెను. 22వ వచనంలో మనం చదువుతున్నాం, బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా దేశమందు ఉండనిచ్చిన వారి మీద అతడు షాపానుకు పుట్టిన అహీకాము కుమారుడైన గెదల్యాను అధిపతిగా నిర్ణయించెను. వారు వారిని తీసుకుని వెళ్ళిపోయారు కానీ సమూలంగా వారిని నిర్మూలించలేదండి. వాస్తవానికి దేవుని కృప, ఆయన కనికరమైన దయ, ఆయన బాహుల్యం వారి మీద ఉన్నది కాబట్టి ఆ ప్రజలను కొంతమందిని విడిచిపెట్టాడు రాజు. వారిని విడిచిపెట్టి వారి మీద ఒక వ్యక్తిని అధిపతిగా నియమించాడు. ఆయన పేరు గెదల్యా అని రాయబడి ఉంది. ఈ గెదల్యా ఎవరు అంటే ఇర్మియా అనేటువంటి ప్రవక్తకు ఆయన ఒక మంచి స్నేహితునిగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు కల్దీల రాజు యొక్క ఆధిపత్యంలోకి రండి, ఆయనకి లోబడండి. ఆయనకి మీరు లోబడితే ఆయన మీ ఎడల మేలు చేస్తాడు, మిమ్మల్ని విడిచిపెడతాడని చెప్పి జనులకు బోధిస్తున్నప్పటికీ కూడా వారు ఆయన మాట వినట్లేనట్లుగా వాక్యంలో మనం చదువుతాం. 24వ వచనం చదివాం చూడండి ప్రియులారా. 24వ వచనం, గెదల్యా వారితో వారి జనులతోనూ ప్రమాణం చేసి, కల్దీలకు మనము దాసులమైతమని జడియవద్దు, దేశమందు కాపురం ఉండి బబులోను రాజునకు మీరు సేవ చేసిన ఎడల మీకు మేలు కలుగునని చెప్పాను. ఆయన అంటున్నాడు, గెదల్యా ఏమంటున్నాడంటే, మీరు ఆ దేశం నుండి దేశానికి నడిపింపబడ్డారని చెప్పి ఏం భయపడొద్దు. ఎందుకంటే మీరు ఆ రాజుకు లోబడి సేవ చేస్తే ఆయన మీకు మేలు చేస్తాడంటే, వీరు అనుకుంటున్నారు మమ్మల్ని ఎంతగా శిక్షించి, ఎంతగా మమ్మల్ని చెదరగొట్టిన రాజు కిందకు మేము ఎట్లా రావాలి, మా దేశాన్ని, మా యొక్క పట్టణాన్ని, మా ఇళ్ళనన్నింటిని కూడా కాల్చి తగలబెట్టాడు ఆ రాజు అని చెప్పి ఆయన మీద రాళ్ళు రువి ప్రియులరా, ఆయన మీద హఠాత్తుగా వాళ్ళందరూ గుంపు కూడి వచ్చి ఆయన చంపి వారు వేరే దేశానికి పారిపోతున్నట్లుగా బైబిల్ చరిత్ర తెలియజేస్తూ ఉంది. 25వ వచనంలో, అయితే 7వ మాసమందు రాజ వంశపుడగు ఎలీషామాకు పుట్టిన నెథనియా కుమారుడైన ఇస్మాయేలు 10 మంది మనుష్యులను పిలుచుకొని వచ్చి గెదల్యా మీద పడగా అతడు మరణమాయెను. మరియు మిస్పాలో అతని యొద్దనున్న యూదులను కల్దీలను అతడు హతము చేశాను. అప్పుడు కొద్దివారేమి గొప్పవారేమి జనులందరూ సైన్యాధిపతులు లేచి కల్దీల భయం చేత ఐగుప్తు దేశమునకు పారిపోయి. వాళ్ళు ఎక్కడికి పోయారటండి? వారు ఉన్నటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఏ దేశానికి వారు వెళ్ళిపోయారు. ఎన్నో కొన్ని రోజులు అక్కడ తలదాచుకుందామని వెళ్ళిపోయారు. ఎప్పుడో పూర్వం ఏమంటే అబ్రహాంతో దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని పంపిస్తానన్నాడు. ఆ రీతిగానే 430 సంవత్సరాలు వారు శ్రమపరచబడిన తర్వాత దేవుడు ఎట్టకేలకు వారిని ఆ పరమ కానాను, ఆ పరిశుద్ధమైనటువంటి పట్టణానికి ఆయన తీసుకుని వచ్చాడు. తర్వాత ఆ పట్టణంలో కొన్ని సంవత్సరాలు, సుమారు 490 సంవత్సరాలు వారు జీవించిన తర్వాత మరలా చెరలోనికి వారు వెళుతున్నట్లుగా బైబిల్ చరిత్ర చెబుతుంది. ప్రియులారా, అనేకమైన శ్రమలు వారు అనుభవిస్తున్నారు. చెరలో ఒక నిరీక్షణ వారికి కలుగు చేయడానికి దేవుడు ఈ మాటలు రాయించాడండి. చూడండి 27వ వచనంలో, యూదా రాజైన యెహోయాకీను చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున 12వ నెల 27వ దినమున బబులోను రాజైన తాను నారంభించిన సంవత్సరమందు బందీ గృహములో నుండి యూదా రాజైన యెహోయాకీను తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతని పీఠమును బబులోనులో తన యొద్దనున్న రాజుల పీఠముల కంటే ఎత్తుగా చేశాను. కాగా అతడు తన బందీ గృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములను ధరించుకొని తాను బ్రతికిన దినములన్నీ రాజు సన్నిధిని భోజనమే చేయుచు వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ రాజు అయితే చనిపోతాడు అనుకున్నారో, ఏ రాజు అయితే బందీగా ఉంటాడు అనుకున్నారో, రాజుని వారు బంధించినప్పటికీ దేవుని మహాదయను బట్టి మరలా దేవుడు ఆ బబులోను దేశంలోనే ఒక మంచి అధిపతిగా, ఒక మంచి స్థానంలో, ఒక మంచి పీఠం మీద కూర్చోబెట్టడానికి దేవుడు కృప చూపాడు. ఆ ప్రజలకు కూడా ఒక గొప్ప నిరీక్షణ కలుగు చేశాడు. మా రాజుని విడిపించారు అంటే మమ్మల్ని కూడా విడిపిస్తారు. మా రాజును ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచారంటే మమ్మల్ని కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతారన్న నిరీక్షణ ప్రభు కలుగు చేసిన విధానాన్ని బట్టి 30వ వచనంలో చదువుతున్నాం. మరియు
అతని బెత్తము ఏనాటికి ఆనాడు రాజు చేత నిర్ణయింపబడినదై అతడు బ్రతికిన నాళ్ళు ఆ చొప్పున అతనికి ఇయ్యబడుచుండెను అని రాయబడింది. యెహోయాకీను ప్రియులరా అక్కడ చదువుతున్నాం. ఎన్నో సంవత్సరం 37వ సంవత్సరం 12వ నెల 27వ దినమున బబులోను రాజు అయినటువంటి ఆ యొక్క రాజు చేత ఆ బందీ గృహంలో ఉన్న అతను రప్పించబడ్డాడు. ఆ బందీ వస్త్రాలు తీయబడ్డాయి, రాజవస్త్రాలు వేశారు, రాజపీఠం మీద కూర్చున్నాడు. ఇప్పుడు తన ప్రజలైనా కన్నులారా చూస్తున్నాడు. వారు అనుకున్నాడు, ఇక మా రాజు పని అయిపోయింది, మా పని కూడా అయిపోయినట్లే, ఇక మాకు నిరీక్షణ లేదు, మేము బ్రతుకుతామన్న నిరీక్షణ ఆశ లేదు, తిరిగి వెళతామని ఆశ లేదని చెప్పి భయపడినటువంటి ప్రజలకు దేవుడు ఒక గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. చెరలో ఉన్న ప్రజలకు దేవుడు కలుగు చేసిన నిరీక్షణ బట్టి ఈరోజు ఈ లోకములో శ్రమల కొలిమిలో, శ్రమలు అనే చెరలో ఉన్నటువంటి మనకు కూడా ఒక గొప్ప నిరీక్షణ కలుగు చేస్తున్నాడు. ప్రియులరా, ఈరోజు మనందరి జీవితాల్లో అనేకమైన శ్రమలు అలుముకుంటూ ఉన్నప్పుడు, అనేక సార్లు ఇబ్బందులు గుండా, శోధనల గుండా, ఇరుకు మార్గాన్ని ప్రయాణిస్తున్నప్పటికీ కూడా ఆయన గొప్ప నిరీక్షణ ఇశ్రాయేలు ప్రజలు కలుగు చేసినట్లుగా మనకు కూడా కలుగు చేస్తున్నాడు. ఈ విధంగా మనం నమ్మి ప్రార్థన చేస్తే, విశ్వసిస్తే ప్రియులరా, మన శ్రమలు ఎలాంటి శ్రమలైన ప్రభు ఖచ్చితంగా మనల్ని లేవనెత్తి బండ మీద నిలుపుతారు. అట్టి కృపా నిరీక్షణ ప్రభు మనందరి జీవితాల్లో సమృద్ధిగా అనుగ్రహించును గాక.